పూలు అగరత్తులు తీసుకుని వచ్చాను మేడం. ఏం చేయాలి మేడం? దారం తీసుకుని మూరమాల కడతావా? నాకు రాదు మేడం. తెలివి ఉండాలి కదా వెంకటస్వామి. వెళ్ళేటప్పుడు మాల కావాలా విడిపూలు కావాలా అని అడగాలి కదా. కొంచెం కూడా ఆలోచించవెందుకు? సారీ మేడం. మేడం, దేవా సార్ వచ్చారు. ఏం చేయమంటావు? అదే మేడం, సార్ వచ్చినందుకు పూలతో స్వాగతం పలుకుతారేమోనని చెప్పాను. నో 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 నో, బొకేలు అలాంటివి ఇవ్వకండి. ఇక్కడ అంత సీన్ లేదు. బూట్లు విప్పేయి, నువ్వు వస్తే పని చెప్తాను. బూట్లు విప్పాలా? ఎందుకు? కానిస్టేబుల్ పూలు తీసుకుని రెడీగా ఉన్నాడు. తమరొచ్చి దేవుడి ఫోటోలు శుభ్రం చేసి బొట్లు పెట్టి ఆ తర్వాత పూలు పెట్టి అగరత్తులు వెలిగించేసి దీపారాధన చేసేస్తే అప్పుడు శుభప్రదం మొదలవుతుంది. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? పోలీస్ స్టేషన్లో కూడా పూజలు చేస్తారా? సార్, మీరు లాఠీ తీసుకుని బడిత పూజ చేస్తారు. అలాంటప్పుడు దేవుళ్ళకి పూజ చేయడానికి ఏంటి ప్రాబ్లం? రాయ్, నోరు మూసుకుంటావా? కాకి చొక్కా వేసుకొచ్చాను, తోలు ఊడుతుంది, జాగ్రత్త. వాళ్ళని బెదిరించడం కాదు, నువ్వు వచ్చి ఇక్కడ పూజ చేస్తే బాగుంటుంది. ఏంటి, నన్ను పూజారిని చేస్తున్నావా? ఆ అంత పుణ్యం దక్కించుకునే అదృష్టం నీకు లేదులే బ్రదర్. త్వరగా పూజ చేస్తే చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి, వాటిని చూడాలి. నేను చేయను. ఓకే వెంకటస్వామి. మేడం, ఎస్పీ గారికి ఫోన్ కలుపు. నేను చెప్పిన పని చేయట్లేదని పింక్ స్లిప్ ఇచ్చి పంపించేద్దాం. అలాగే మేడం. ఆగో, తను చేయమంటే చేసేయడమేనా? పై అధికారి మాట వినాలి కదా సార్. నేను కూడా పై అధికారినే. అంటే 1 నెల రోజులు కాదండి కదా సార్. నోరు మూసుకోండా. 30 రోజులు అయిపోయిన తర్వాత మీ అందరికీ 32 పళ్ళు ఊడగొట్టకపోతే నా పేరు దేవరాజే కాదు.